ఆయుర్వేదిక్ ఎంతవరకు నిజం అంటారు అసలు? జనాలందరూ కూడా ఒక ఫాల్స్ అనేది ఉంటది కొంతమందికి. ఒక లివర్ డాక్టర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆయుర్వేదం వాడడం వల్ల లివర్ పాడైపోయి ఎవరు చనిపోయారు అని చెప్పి అవన్నీ ఫేక్ అండి. జనరల్ మోస్ట్ ఆఫ్ ద మీరు సైంటిఫిక్ డేటా తీస్తే అలోపతి డ్రగ్స్ అనేవి ఎక్కువగా లివర్ అండ్ కిడ్నీ మీద ఇంజూర్ చేసే ఉంటాయి అన్నమాట. డాక్టర్ సర్టిఫికేట్ బాగా కొనేస్తున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా కొంచెం మాట్లాడడం వచ్చి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే న్యూట్రిషన్ సర్టిఫికేట్ కావాలంటే ఇగ్నోలో కూడా ఇస్తారు. 6 months జస్ట్ చేస్తే ఒక 50,000 పే చేస్తే న్యూట్రిషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఒక క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తగ్గిస్తామని ఒకళ్ళు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక గంగ ఉందండి, ఆ గంగ ఒక ఏం పని అండి వాళ్ళ దగ్గరికి ల్యాడ్ చేయాలని. ఏ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా ఇదేంది అదేంది అన్నాడు. ఆమెకు ఏం అవసరం అసలు ఆడ క్యాన్సర్ హాస్పిటల్కి ఆమె క్యాన్సర్ ఉందా లేదంటే ఆమెకు అసలు అవసరం ఏంటి? ఈ మధ్య మీరు చూసారా హక్కీ పిక్కి ఆయిల్ అని ఏదో వచ్చింది, దానికి వీళ్ళందరికీ ఏం అవసరం అండి? షోని సుద్కి ఏం అవసరం? గాలి వాళ్ళ వైఫ్కి ఏం అవసరము? తలా ఒక 5 లక్షలు ఇస్తారు, వాళ్ళు పిలుస్తారు దాన్ని దానికి ఒక పెద్ద మాఫియా. నార్మల్ గా LPPలో మీరు బాగా స్పెషలిస్ట్ అని విన్నాను. క్యూర్ అవ్వని సబ్జెక్ట్ ని మీరు క్యూర్ చేస్తున్నారంటే? ఏం లేదండి, నేను ఒక 25 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఆటో ఇమ్యూన్ కండిషన్ బాగా చేస్తాను అనమాట. లైక్ ఎక్కడ తగ్గవు ప్రపంచంలో. నార్మల్ గా బయట చాలా మంది డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ అయిపోయారు. అది జనాలకు ఉండాలండి, చెప్తున్నా కదా. ఇప్పుడు మనం ఏం చెప్పలేము, ఇప్పుడు వాళ్ళకు ఉండాలి. వాళ్ళది అది మార్కెటింగ్ అండి, వాళ్ళది చెప్తున్నా కదా. ఒక పక్కగా ఒప్పుకోవాలి వాళ్ళని, వాళ్ళ మార్కెటింగ్ అంత ఘోరంగా చేశారా అని. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అయిపోయారు. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. నార్మల్గా ఆయుర్వేదిక్ అనగానే మనకి అసలు నిజంగా నమ్మచ్చు ఆయుర్వేదిక్ ఉందా లేదా? సో ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు మనతో డాక్టర్ సుధీర్ కొత్తూరి గారు ఉన్నారు. సో మనం మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా సార్, నార్మల్గా అందరికీ ఆయుర్వేదిక్ అనగానే ఇది ఎంతవరకు నిజమో కాదు మనకి ఎందుకులే అని చెప్పేసి చాలామంది ఆయుర్వేదిక్ టచ్ చేయరు. సో ఆయుర్వేదిక్ ఎంతవరకు నిజం అంటారు అసలు? ఆయుర్వేదిక్ అనేది ఏంటంటే జనాలందరూ కూడా ఒక ఫాల్స్ అనేది ఉంటుంది కొంతమందికి. ఆయుర్వేదం వాడడం వల్ల కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడవుతాయి అని. ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారేమో లేదు, ఒక లివర్ డాక్టర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆయుర్వేదం వాడడం వల్ల లివర్ పాడైపోయి ఎవరు చనిపోయారు అని చెప్తున్నారు. అవన్నీ ఫేక్ అండి. జనరల్గా ఆయుర్వేదం వాడడం వల్ల లివర్ పాడవడం, కిడ్నీ పాడవడం అంటూ ఏముండదు. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అలోపతి మెడిసిన్స్లో కూడా ఎక్కువగా లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అది ప్రతిదీ అలా అయిందని లేదు. ఓవర్ డోస్లో అవడం వల్ల, కొన్ని మెడిసిన్స్ సరిగ్గా కొంతమందికి పడకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద మీరు సైంటిఫిక్ డేటా తీస్తే ఏమవుతుందంటే అలోపతి డ్రగ్స్ అనేవి ఎక్కువగా లివర్ అండ్ కిడ్నీ మీద ఇంజూర్ చేసే ఉంటాయి అన్నమాట. ఓకే, ఆయుర్వేదిక్ దాంట్లో మ్యాక్సిమం 99% ఏమి ఉండవండి. లివరు కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి అలా అంటారు, అలాంటిది ఏమి ఉండదు అనమాట. అది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. పాతకాలంలో ఏమయ్యేదంటే లైక్ పసరు మందులు సరిగ్గా ప్యూరిఫై చేయకుండా కొన్ని మెటల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో, లైక్ మెర్క్యూరీ అండ్ సల్ఫర్, వీటితో చేస్తారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు R&D జరిగి రీసెర్చ్ ద్వారానే వస్తున్నాయి మెడికేషన్ అనేది. పాతకాలంలో ఏంటంటే పసరు మందులాగా ఇచ్చేవాళ్ళు సొంతగా తయారు చేసి. అలాంటప్పుడు కొంతమందికి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేయేమో సార్. అంటే అప్పట్లో పసురు మందు వాడేవాళ్ళు కదా. ఇప్పుడంటే డాక్టర్స్ వచ్చారు, అప్పట్లో పసురు మందే వాడేవాళ్ళు ఎక్కువ. అది కూడా ఆయుర్వేదిక్ అంటారు, దాంతో క్యూర్ అయ్యేది కొన్ని. అవునండి, కొన్ని క్యూర్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే అది శాస్త్రీయమైనది కాదనమాట. జనరల్గా ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మాకు ఒక మెడికల్ డిగ్రీ చదివి 5.5 years ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివి బాడీ ఫిజియాలజీ, ఎనాటమీ అన్ని తెలుసుకొని మనం మెడిసిన్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఏదో నాకు తెలుసు కదా అని ఏదో మా నాన్న ఆయుర్వేదం మందులు ఇచ్చాడు నేను ఇస్తానంటే అన్నిటికీ అవ్వదు, కొన్నిటికీ బాగుంటుంది. అంతేగాని ప్రతిదీ కూడా తగ్గిద్ది అనేది అయినటువంటిది ఏమి ఉండదు అనమాట. అది కూడా ఓన్గా ఇప్పుడు పెద్దానికి కూడా ఆయుర్వేదకు కూడా ఆయుష్ అని ఒకటి ఉంటుంది. లైసెన్స్ తీసుకున్న మెడిసిన్సే మనం వాడాలి ఏమైనా సరే. ఏదో మన సొంతగా ఈ పసర్ లాగా తయారు చేసే పౌడర్ లాగా ఇచ్చామనుకోండి, ఊరు పేరు లేని చాలా మంది మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర చూసుంటారు. వాటికి ఊరు పేరు ఉండదు, ఒక పొట్లం కట్టిస్తారు, ఇది ఒక మూత వాడండి, ఇది ఒక స్పూన్ వాడండి అంటారు. అలాంటి వాడకండి ఎవరైనా సరే. ఎందుకంటే ఏదైనా సరే రీసెర్చ్ R&D జరిగిన ప్రోడక్ట్సే వాడాలన్నమాట. నార్మల్గా ఈ మధ్యకాలంలో మనం బాగా ట్రెండింగ్ అయ్యే టాపిక్ డాక్టర్ సర్టిఫికేట్ బాగా కొనేస్తున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా ఇప్పుడు ఏమైందండి, ఈ మధ్య మీరు చూసుంటారు లేదో ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ ఫంక్షనల్ మెడిసిన్ అనేవాళ్ళు, అంటే లైక్ డైటీషియన్స్, వీళ్ళందరూ జనరల్గా కొంచెం మాట్లాడడం వచ్చి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎవరైనా ఒక న్యూట్రిషన్ సర్టిఫికేట్ కావాలంటే ఇగ్నోలో కూడా ఇస్తారు. 6 months జస్ట్ చేస్తే ఒక 50,000 పే చేస్తే న్యూట్రిషన్ సర్టిఫికేట్ వస్తుంది. న్యూట్రిషన్ అనేది ఏంటంటే జస్ట్ ఒక గైడెన్స్ లాంటిది.
అంతేగాని అదేమి ట్రీట్మెంట్ కాదు. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము న్యూట్రిషన్స్తో అన్నీ తగ్గించేస్తాము, ఫంక్షనల్ మెడిసిన్స్తో అంటున్నారు. ఫంక్షనల్ మెడిసిన్ వల్ల 100% డిసీజ్ అనేది క్యూర్ కాదు. మెడిసిన్ అనేది వాడాల్సిందే 100% ఏమన్నా లాంగ్ క్రానిక్ డిసీజెస్లో. ఇవన్నీ కూడా చాలా మంది ఫేక్ అనమాట. చాలా మంది తెలియదు, మీరు ఈ మధ్య చూస్తుంటారేమో. నేను నా దగ్గరికి వస్తారు, ఎవరో ఒకడు ఆటో ఇమ్యూన్ డైట్ అని ఇస్తాడండి. నాకు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతను ఆటో ఇమ్యూన్ డైట్ అని చెప్పి ఒక కీటో డైట్ ఇస్తాడు. నాన్ వెజ్ తినండి అంటారు. నా దగ్గర ఒక యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ క్లయింట్ వచ్చాడు. అతనికి కీటో డైట్ ఇచ్చారు. లైక్ అంటే మీరు లివర్ తినాలి, నాన్ వెజ్ తినాలి అని చెప్పారు. ఆ నాన్ వెజ్ తిని అతనికి వారం రోజుల్లో కొంచెం నడిచేవాడు కూడా నడవలేకుండా అయిపోయాడు. సార్ నాకు ఇదొక్కటి నిజంగా నవ్వొస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ పట్టినా డైటీషియన్ అయిపోతున్నారు. జిమ్ ట్రైనర్స్ డైటీషియన్, నార్మల్ సపరేట్ డైటీషియన్స్, చాలామంది డైటీషియన్స్ చేస్తున్నారు. ఎవరు డైటీషియన్ వాడాలి అసలు? నిజంగా అసలు ఎంతవరకు డైటీషియన్ వర్కౌట్? ఆ డైటీషియన్ అనేది వర్క్ అవుతుందండి. మీరు ఇప్పుడు చూసారనుకోండి, మీకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కాకుండా జనరల్గా మనము రీసెర్చ్ ఆర్టికల్స్లో కూడా చాలా ఉంటాయి డైట్. వాటిని ఫాలో అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతగా చెప్తూ ఉంటారు కొంతమంది, అవి ఏమీ పని చేయవు, వేస్ట్ అసలు. అది అదే చెప్తున్నా కదా ఇందాక, ఒకతను వాడాడు. ఈ మధ్య ఒకటి మీకు నడుస్తుంది, వీళ్ళు బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు అనవసరం. ఒక్కొక్క డైటీషియన్ కన్సల్ట్ చేయాలంటే 10,000 రూపీస్ ఫర్ కన్సల్టేషన్. ఓకే, ఆమె అందరికి సెలబ్రిటీస్ చూస్తుంటారు. 10,000 రూపీస్ ఫర్ కన్సల్టేషన్, వన్ కన్సల్టేషన్. అదే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వినీలా ఉన్నారు, ఆమె ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ఫేక్ అని అలా అని. అఫ్ కోర్స్ వాళ్ళకి ఏం డిగ్రీ లేవు, కొంచెము సర్కిల్ ఉంది, అండ్ సోషల్ మీడియా సర్కిల్ అండ్ సెలబ్రిటీ సర్కిల్ ఉండి వాళ్ళందరినీ చూపెట్టుకొని చేస్తున్నారండి. అలాగే చాలా ఆయుర్వేదిక్లో కూడా ఉన్నాయండి. నేను అలా ఈత అనట్లేదు. ఆయుర్వేదిక్లో కూడా నేను ఒకటి చూశాను ఈ మధ్య కాలంలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. జనరల్గా ఒక క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తగ్గిస్తామని ఒకళ్ళు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు, క్యాన్సర్ తగ్గిద్ది అని. క్యాన్సర్ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్ అండి. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయుర్వేదం ద్వారా క్యూర్ అవుతుంది అని గ్యారంటీ అనేది మాత్రం చెప్పలేము. నిజం చెప్తాం మేము ఏదైనా సరే. అలోపతి మెడిసిన్ చాలా గుడ్ మెడిసిన్, జనరల్గా ఎమర్జెన్సీ వాటికే వెళ్ళాలి. ఆయుర్వేదిక్ ఏంటంటే క్రానిక్, ఎక్కడ తగ్గిన వాటికి వీటికి వెళ్ళాలి. క్యాన్సర్లో కూడా చాలామంది హోప్ వదిలేసి ఉంటారు. వీళ్ళ యొక్క ఎవరైతే ఎమోషన్ ఉందో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు ఈ మధ్య. మేము క్యాన్సర్కి క్యూర్ చేస్తామని. ఒక గంగవ్వ ఉందండి, ఆ గంగవ్వకి ఏం పని అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాడ్ చేయాలని? నాకు అర్థం కాదు. యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ గంగవ్వ వెళ్ళి వాళ్ళ దాంట్లో ఏ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా ఇదేంది అదేంది అన్నాడు. ఆమెకు ఏం అవసరం అసలు? ఆడ క్యాన్సర్ హాస్పిటల్కి ఆమెకు క్యాన్సర్ ఉందా, లేదంటే ఆమెకు అసలు అవసరం ఏంటి? దిస్ ఇస్ ద పబ్లిసిటీ అండి. అంటే వాడు డబ్బులు ఇస్తాడు, వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు, నా క్లినిక్ రండి అని చెప్తాడు, నన్ను ప్రమోట్ చేయమని చెప్తాడు. వీళ్ళు వెళ్ళి అది చేస్తారు. తొలిక పాపం జనాలు అనేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మందులకి 30,000 నుంచి 50,000 ఖర్చు పెడిస్తారు, రాసిస్తారు. వెళ్ళామంటే ఒకసారి ఆ డాక్టర్ దగ్గరికి 30,000 నుంచి 50,000 అండి. మందులకి 50,000 ఏంటండి? ఆయుర్వేదిక్ మందులకి 50,000 అనేది ఉండదు అనమాట. మ్యాక్సిమం ఎంత? 5,000 నుంచి 10,000, మ్యాక్సిమం 5-10,000 ఉంటుంది. అదే చెప్తున్నాను, జనాల్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఏదో సెలబ్రిటీస్ వెళ్తున్నారని వాళ్ళ దాంట్లో చూసామనుకోండి, ఎక్కడ చూసినా సరే అదే ఉంటాయి వాళ్ళ వాటిలో. ఓకే, ఆ క్యాన్సర్ పేర్లు అనవసరం, అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే సెలబ్రిటీస్ అంటే మెయిన్ ఏంటంటే సెలబ్రిటీస్ అనగా వాళ్ళు వెళ్ళి చేయించుకున్నారు, అంత పెద్దవాళ్ళే చేయించుకుంటున్నారు, మనం ఎందుకు అక్కడ చేయించుకోవద్దు, సరే డబ్బులు పోతే పోయిందని అందరూ ఈ ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అయిపోయి పడిపోతున్నారా? అవును జ్యోతి గారు, ఈ మధ్య మీరు చూసారా హక్కీ పిక్కీ ఆయిల్ అని ఏదో వచ్చింది. దానికి వీళ్ళందరికీ ఏం అవసరం అండి? సోనీ సూద్కి ఏం అవసరం? ఈమెకేంది ఆలీ వాళ్ళ వైఫ్కి ఏం అవసరము? లేదంటే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, చాలా మంది వెళ్ళారు. తలా ఒక 5 లక్షలు ఇస్తారు, వాళ్ళు పిలుస్తారు. దానికి ఒక పెద్ద మాఫియా అన్నమాట. దాన్ని ఒకళ్ళు మేనేజింగ్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ దాన్ని హక్కీ పిక్కీ వాటిని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఎవరున్నారా, ఆంధ్ర నుంచి, అదే మన తెలుగు వాళ్ళ నుంచి, బాలీవుడ్ నుంచి, వీళ్ళందరికీ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి పిలిపిస్తారు అక్కడికి. వాళ్ళు రీల్స్ చేసి పెడతారనమాట వాళ్ళ దాంట్లో. మేము వెళ్ళాము, చూసాము. అయితే వీళ్ళకి ఏం అవసరం అండి? అడవుల్లోకి వెళ్ళి ఒక ఆయిల్ కేసు వాడేది చేయాల్సిన అవసరం లేదు. ఇది గంగవ్వ వెళ్ళినట్టుంది. అందరూ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? డబ్బులు ఇస్తే వెళ్తారు, లేదా వీళ్ళకి పని పాటలకు వెళ్తారు అక్కడికి. వెళ్ళి ఆయిల్ కోసం కావాలంటే ఆన్లైన్లో ఎవడైనా సరే, సపోజ్ ఆలోచించి చిన్న లాజిక్ అనమాట. నా ఆయిల్ బాగా పనిచేస్తుందంటే, ఇప్పుడు నాది ఒక మెడిసిన్ ఉందండి, నాది బాగా పనిచేస్తుంది అని ఇప్పుడు మనం పారాసెటమాల్ తలనొప్పికి వేసుకుంటున్నాము, అది బాగా పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళి మనము ఫార్మసీకి వెళ్ళి చూడము కదా. జస్ట్ హెయిర్ ఆయిల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, కొనుక్కొని వాడతాం. అంతేగాని ఆడికి వెళ్ళి
మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టాల్సిన లేదు. నీకు 10 లక్షలు 5 లక్షలు ఇస్తేనే వెళ్తావు అందరూ, లేదా నీ టైం వదులుకొని ఎవరు వెళ్ళరు. జనరల్గా హెయిర్ ఆయిల్స్ వల్ల ఆయుర్వేదిక్, నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్తున్నాను, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ అనేది ఏమవుతుందంటేనండి దానికి చాలా ఉంటాయి అన్నమాట ఫ్యాక్టర్స్. మీ స్ట్రెస్ అనేది, మీ యొక్క న్యూట్రిషన్ అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సరి చేసుకోకుండా ఒక హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ ఏమి ఒత్తుగా పెరిగిపోదు, తెల్ల జుట్టేమి నల్లగా అవ్వదు. నార్మల్గా బయట కొంతమందిని చూస్తున్నాము న్యాచురల్ అని చెప్పేసి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది గోరింటాక్ లాగా అది ఏదో పెట్టుకుంటున్నారు వితౌట్, దాని పేరు ఏదో ఉంది ఇండిగో అని చెప్పేసి, ఇవన్నీ పెట్టుకుంటున్నారు. దానివల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫేస్ పైన మచ్చలు రావడము, ఇంకొకటి హెడేక్ రావడము. అంటే బేసికలీ హెడేక్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, నేను కూడా వింటూ ఉన్నా. సో హెడేక్ రావడము, ఫేస్ మీద మచ్చలు వచ్చేసి అది పోకుండా ఉండడము. నేను ఎక్కువ చూసింది వీళ్ళ దగ్గర కలగురగంప అని వాళ్ళు న్యాచురల్గా ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నారు. అది ఎంతవరకు ట్రూ అంటారు, ఎంతవరకు నమ్మొచ్చు దాన్ని? జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో జ్యోతి గారు అందరూ కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల పిగ్మెంటేషన్స్ వస్తున్నాయని చెప్పి నేచురల్ అని చెప్పి మెహందీ అనో ఇండిగోకి వెళ్తున్నారు. మీరు మధ్య యూట్యూబ్లో చూస్తుంటారు ఈ కలవారి గంప ఏదో కలగూర గంప, వీళ్ళు ఇండిగో గురించి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, ఇండిగో అనేది నేచురలే జస్ట్, కానీ నేచురల్ వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకుండా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇండిగో పెట్టుకోవడం వల్ల నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు. ఈ ఎల్పిపి అనే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనేటువంటి ఒక దారుణమైనటువంటి పిగ్మెంటేషన్ వస్తుంది. అది మీ మొహం అంతా 2 రోజులకే నల్లగా అయిపోయింది. అది ఎక్కడ క్యూర్ ఉండదు. అందరికీ ఏం తెలియదు, పొరపాటున పెట్టుకోవడం, చిన్న పొరపాటు చేస్తారు. ఈ ఆడవాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లో ఈ కలగూర గంప వాళ్ళు మా ఇండిగో న్యాచురల్ హెయిర్ కలర్ పెట్టుకుంటే మీకు పిగ్మెంటేషన్స్ ఇది పెట్టుకోండి అంటారు. ఇండిగో పెట్టుకున్నా కూడా వస్తుంటుంది. కలగూర గంప వాళ్ళ ఇండిగోనే కాదండి, ఏ ఇండిగో అయినా సరే బయట మార్కెట్లో దొరికే ఇండిగోస్ ఏవి పెట్టుకున్నా కూడా వస్తుంది. కాకపోతే ఈ కలగూర గంప వాళ్ళు బాగా పబ్లిసిటీ చేశారు దాన్ని యూట్యూబ్ ఛానల్స్లో, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో, వాటిని ఒక్కొక్కరు పెట్టుకొని. లేదు, ఈ మధ్యకాలంలో మా మమ్మీ కూడా చాలా భయపడుతుంది. నాకు హెయిర్ కలర్ ఎట్లున్నా పర్లేదు, నేను మాత్రం ఈ ప్రోడక్ట్ నాకు ఏం వద్దు, ఫుల్ తలనొప్పి. మా మమ్మీకి కూడా ఇక్కడ చిన్న హెయిర్ కలర్ పెట్టుకోవడం వల్ల ప్యాచ్లు వచ్చాయి, చిన్న చిన్న బ్లాక్ ప్యాచ్లు ఉంటాయి కదా, చిన్నగా వచ్చి అది స్ప్రెడ్ అవుతూ ఉంది కొంచెం కొంచెం. దాన్ని ఎల్పిపి అంటారండి. అది పిగ్మెంటేషన్ కాదు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అంటారు. అది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. ఈ ఇండిగో పెట్టినప్పుడు అది ట్రిగ్గర్ అయింది అనమాట. మనం అనవసరంగా నిద్రపోతున్నటువంటి వాటిని లేపినట్టే. లైక్ ఇంకా అది ఎక్కడ తగ్గదు. ప్రపంచంలో ఏ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. లేజర్స్ పని చేయవు, కెమికల్ పిల్స్ పని చేయవు, ఏమి పని చేయవు. నేను ఈ మధ్య ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను, ఎల్పిపి క్యూర్ చేసింది. దాన్ని చూసిన తర్వాత చాలా మంది రావడం స్టార్ట్ చేశారు నా దగ్గరికి. అలాగే వచ్చిన వాళ్ళని చెప్పిన వాళ్ళు అనమాట. ఇలా ఎక్కువ మంది నాకు దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఈ ఇండిగో అనేది ఎక్కువ వాడడం వల్ల వస్తుంది. ఇండిగో అనేది ఆయుర్వేదిక్ ప్రోడక్టేనండి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్నే, కానీ నేను వాడద్దని, అది మంచిది కాదన్నప్పుడు మనము అందరికీ అవ్వదు, చెప్తున్నా కదా, అందరికీ అవ్వాలని లేదు, కొంతమందికి కొన్ని పడవు. అలాంటప్పుడు వాటిని మనము ఒకసారి సేల్ చేసేటప్పుడు చెప్పాలి, ఏమన్నా ఇండిగో వాడడం వల్ల మీకు ఏమన్నా ఇచ్చింగ్ వస్తుందా, లేదంటే మంటగా బర్నింగ్ ఏమన్నా ఉందా. ఓకే, అలా ఉన్నప్పుడు మీరు బర్నింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఇండిగో పెట్టుకున్నారు మీరు, ఇండిగోనే న్యాచురలే, అదేముంటుంది ఆకు మొక్కలా ఉంటుంది, మందారం ఆకులాగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, దానిపైన పెట్టుకుంటాము. అది పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు ఇచ్చింగ్, ట్రింగ్లింగ్ అంటారు, అంటే మనకి తిమ్మిరిగా ఉన్నట్టు తల, నెక్స్ట్ ఏమవుతుందంటే మంటలాగా అనిపిస్తుంది, కొంచెం ఇచ్చింగ్ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఏమంటే వాష్ చేసేసుకోవాలి. లేదంటే అదేమవుతుందంటే చిన్నగా రెడ్డిష్గా అయింది, ఫస్ట్ రెడ్డిష్గా అయ్యి ఆ తర్వాత పిగ్మెంటేషన్ అయిపోద్ది డార్క్. అది ఒక 1 వీక్లోనే మీ మొహం మీకు అసలు అర్థం కూడా కాదనమాట. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తారు. అది ఎక్కడ క్యూర్ ఉండదు. ఇదే నార్మల్ పిగ్మెంటేషన్ కాదు, అది పిగ్మెంటోజస్ అంటారు అనమాట. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, చాలా కష్టంగా తగ్గేటటువంటిది అనమాట. చాలామంది సఫర్ అవుతున్నారండి. అంటే ఆల్మోస్ట్ 1% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. చాలామంది సఫర్ అవుతున్నారు, 1% పీపుల్ సఫర్ అవుతూనే ఉన్నారు. అందుకని మనం కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి జనాలకి. ఇప్పుడు కలగూర గంప వాళ్ళు వీడియోస్ చేసేటప్పుడు చెప్పాలి, ఏమంటే అందరికీ ఇది పడకపోవచ్చు, కొంతమందికి ఇలా ర్యాషెస్ రావచ్చు, వాడద్దు మీరు, అలాంటి వాళ్ళు వాడద్దు. లేదంటే అలాంటి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పాలి మనం. లైక్ చిన్న ప్యాచ్ మన స్కిన్ మీద పెట్టినాం అనుకోండి, చేతి మీద, అది మంట కాకుండా ఒక 2-3 సార్లు పెట్టుకుంటే లైక్ బర్నింగ్ కానీ ఇచ్చింగ్ కానీ లేకపోతే అప్పుడు తర్వాత మనం స్కాల్ప్కి వాడుకోవచ్చు. అదండి. వైట్ హెయిర్ అసలు తగ్గే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో చూస్తారు జ్యోతి గారు, టు బి హానెస్ట్ ఏం తగ్గవు.
ఒకసారి వచ్చిందంటే వైట్ హెయిర్ అదేం మళ్ళీ నల్లగా ఏం మారిపోదు. వీళ్ళందరూ ఆ రెమెడీస్, ఈ లవంగాలు అంటారు, ఆవాలని మార్చి ఇది పెట్టు అది పెట్టు పెట్టండి అంటారు. నాకు ఒక చిన్న డౌట్ దానికే, ఒక వైట్ హెయిర్ వస్తే ఒక హెయిర్ మనం పీకింగ్ లైక్ నెక్స్ట్ కూడా వైట్ హెయిర్ అవుద్దంట. అలా ఏం కాదులేండి, అలా ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే అది స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో హీట్ కూడా జస్ట్ ఆయుర్వేదంలో పిత్తం అనేది అగ్రివేట్ అయింది అనుకోండి, వైట్ హెయిర్ తొందరగా వస్తుంది అనమాట. అందువల్ల వచ్చిందని మనం ఏం చేయలేము, రాని వాటిని కాపాడుకోవచ్చు. అంతేగాని ఏదో రెమెడీస్ చెప్తారు ఇన్స్టాగ్రామ్, ఏ రెమెడీ పని చేయదు. ఎవరైనా పని చేసే ఉంటే నాకు చెప్పండి, నేను ఒక ₹1,00,00,000 ఇస్తా వాళ్ళకి. అప్పుడు అది పని చేసింది ఇలాగ నాకు నల్ల జుట్టు అయిందని చూపెట్టండి ఒక్కళ్ళైనా సరే. అది ఏం జరగవండి, అవన్నీ అబద్ధాలు, అసలు అవ్వదు. అనవసరం ట్రై చేయడం కూడా. కాకపోతే ఏమన్నా ఉంటే కవర్ చేసుకోవడం మనం అంతే. అదే బ్లాక్ పౌడర్లు ఈ మధ్య పౌడర్లు కవర్ చేసుకోవడం. సో ఈ మధ్య అదే వెయిట్ లాస్ గురించి తీసుకుంటే మీరు కూడా చాలా వెయిట్ లాస్ చేశారు అని విన్నాను నేను. సో మీరు ఎలా వెయిట్ లాస్ని కంట్రోల్ చేస్తారు బయట వాళ్ళతో పోలిస్తే ఆయుర్వేదిక్లో? జనరల్గా అంతమంది మేము డీటాక్స్ నోట్ చేసేవాళ్ళం అండి. ప్రీవియస్ నా క్లినిక్ నేను ఎక్కువ డీటాక్స్ చేసేవాడిని, లైక్ పంచకర్మ అంట అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే మనం గట్ డీటాక్స్ చేస్తాము, దాంతోపాటు ఏమవుతుందంటే మన యొక్క బాడీ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తాం అనమాట. దీనివల్ల వెయిట్ తగ్గుతారు, అది మెయింటైన్ అయ్యిద్ది. ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు రకరకాల డైట్లు వస్తున్నాయి, రకరకాలు చెప్తున్నారు వాటన్నిటిని. కొన్ని ఫేక్ ఉంటున్నాయి, కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూసాము ఒక ఫేక్ డాక్టర్ డైట్ వల్ల నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు. ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అంటే హెయిర్ లాస్ అయిపోవడము, కొంచెము న్యూట్రిషన్ బాగా తగ్గిపోవడము, అంటే ఎక్కువ వాళ్ళు 100 calories 1000 calories తీసుకుంటున్నారు వాళ్ళు, లైక్ 1000 or 1500 calories తీసుకుంటున్నారు. అది తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు సఫిషియెంట్ సరిపోవట్లేదు కొన్ని, దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. B12 వైటమిన్ డి తగ్గడము, కొన్ని కండిషన్స్. చాలా మంది వచ్చారు నా దగ్గరికి, ఆమె దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు. ఎందుకు ఇలా అయిందని అడిగితే ఇలాగా అంటే 1500 calories తీసుకుంటున్నానండి పర్ డే అంటే ఎందుకు తీసుకుంటున్నారంటే ఇలా వెయిట్ తగ్గాలని. వెయిట్ అనేది ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా తగ్గాలండి. ఏదో రిగ్రెస్గా తగ్గిపోయి ఇప్పుడు తినకుండా ఉంటారు, తగ్గిపోతారు, ఓకే మళ్ళీ తింటారు, అంత అవుతారు. అలాంటిది కాదనమాట. ఎప్పుడైనా లైఫ్ స్టైల్ అనేది కూడా సస్టైనబిలిటీగా ఉండాలి. అంటే మనం రోజు వాడే దాంట్లో ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అట్ ద టైం కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట. అలా అయితేనే వెయిట్ తగ్గుతూ ఉంటాం. మా దగ్గర ఏంటంటే ఒక ట్రీట్మెంట్ చేసేవాళ్ళం 1 month డీటాక్స్ ప్రాసెస్. దాంట్లో వేస్ట్ అంతా వెళ్ళిపోయేది బాడీలోది. అలాగే బాడీ యొక్క మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యింది. అప్పుడు మెటబాలిజం ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మీరు ఏదైతే తిన్నారో అది కరెక్ట్గా బాడీ పడుతుంది, మిగతాదంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మన మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అదంతా ఫ్యాట్కి కన్వర్ట్ అయిపోతుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతుంటాం జనరల్గా. అది తగ్గే ఛాన్సెస్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు కంటిన్యూస్ మనం లైఫ్ లాంగ్ అయితే చేయం కదా. అదే అదే జనాలకి కామన్ సెన్స్ ఉంటుంది అనమాట పీపుల్కి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు డైట్ అంటారు, కొన్నాళ్ళు వేరే మార్చిన డైట్ అనేది కీటో డైట్, అది ఆ డైట్ ఫాలో అవుతారు, కంపల్సరీ తగ్గుతారు. ఇప్పుడు కీటో డైట్ చేసామంటే కార్బోహైడ్రేట్ లేకుండా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ తీసుకుంటే తగ్గుతారు. అది నీ లైఫ్ లాంగ్ నువ్వు సస్టైనబిలిటీ ఉండదు కదా. అది మన డైట్ కాదు. ఇప్పుడు ఏదైనా ఎలా ఉండాలంటే డైట్ అనేది మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క సామాజిక పరిస్థితిని బట్టి ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం రైస్ తింటామండి, నార్త్ ఇండియన్స్ రోటీ తింటారు, మన యొక్క వాతావరణం బట్టి కూడా ఉంటుంది అనమాట మన డైట్. అలా ఉండాలి, అది కూడా సస్టైనబిలిటీ ఉండాలి. అందుకే మీకు చెప్పాను ఏదైనా డైట్ సస్టైనబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక 4 రోజులు చేసి ఒక 10 kg తగ్గావు, 4 రోజుల తర్వాత మళ్ళీ అన్నమే తింటాం మనం, అంతే కదా. అలా తినకుండా ఎవడు ఉంటాడు. అలాగా ఇక యాక్చువల్లీ మన వాళ్ళకి ఎవరికి డైట్ కూడా అవసరం లేదు. మన పెద్దవాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏజ్లో కానీ అంత ఏజ్ వచ్చినా కూడా సేమ్ వాళ్ళ బాడీ కానీ అంతా కూడా అలానే ఉంటుంది. మనం తినే ఫుడ్ మనకు తెలుసు ఎలా తీసుకుంటే ఏది కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ ఇప్పుడు రావడం వల్ల ఇది డైట్ ఫాలో చేస్తేనే అది ఒక 10 రోజులు చేస్తాం, లేదా ఒక 2 years మనకి ఏజ్ పెరిగే కొద్దీ అన్ని వరకు కాపాడుతాం, తర్వాత మళ్ళీ అదే ఫుడ్ తినాలి కదా, తినాల్సిందే కంపల్సరీ. అందుకే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ కొంతమంది ఉంటారు, ఇప్పుడు బేరేటిక్ సర్జరీకి వెళ్తారు, కొంతమంది బెలూన్స్ వేయించుకుంటారు. ఏమైందంటే అది మనం కొంచెం తినగానే హెవీ అనిపిస్తుంది స్టమక్లో. మన నోట్లోకి వెళ్ళేది ప్రపంచంలో మనం ఏది ఆపలేము. ఓకే, మన నోట్లోకి వెళ్ళేదని మనం ఆపగలగాలి. అదేదో బుద్ధి పెట్టుకొని కొంచెం తింటే బెటర్ కదా ఆ సర్జరీలు చేసుకునే బదులు, అంతే కదా. అంటే లిమిట్గా, అంటే ఫుడ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం లిమిట్గానే తినాలి, హెవీగా తినకూడదు. ఆయుర్వేదంలో కూడా ఏం చెప్తారంటే మనది ఒక 4 parts తీసుకుంటే ఒక 3/4 ఖాళీ ఉండాలంటారు. 1/2 part ఏమో ఫుడ్ తినాలి, ఒక 1/4 ఏమో లిక్విడ్ ఉండాలి, మిగతా ఒక 1/2 అనేది ఖాళీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము ఫ్యాట్ బర్న్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అని ఏమి ఉండదు కదా?
అలా ఏమి ఉండదు, దేనికి ఏది ఉండదండి, గ్యారెంటీ ఏం లేదు, పర్మనెంట్ అని అంటారు. దేనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, సపోజ్ మీరు అడిగారు ఇప్పుడు క్వశ్చన్, దానికి చెప్తాను అదే డాక్టర్ ఉన్నాను కదా, నన్ను అడుగుతారు సార్ ఇది పర్మనెంట్ తగ్గిపోయిద్దా అని. లైఫ్లో దేనికి పర్మనెంట్ అని ఉండదండి. ఈరోజు మీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ ఇచ్చాను తగ్గింది, మళ్ళీ నీకు జీవితంలో జ్వరం రాదా అంటే దానికి నేను గ్యారంటీ లేదు, ఎవరు గ్యారంటీ లేదు. ఏదైనా మళ్ళీ వస్తుందా అంటే అది మనం చెప్పలేమండి. మన లైఫ్ స్టైల్ బాగుంటే మళ్ళీ రావు. మనం కాన్షియస్గా ఉండి, ఇప్పుడు వెయిట్ తగ్గావు నువ్వు, దాన్ని రోజు జిమ్ చేసుకుంటూ లిమిట్ తిన్నావంటే అది మెయింటైన్ అయిపోయింది. అలా కాకుండా డిసిప్లిన్ లేకుండా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా నువ్వు మళ్ళీ తిని తాగావంటే మళ్ళీ పెరుగుతావు. అలాగే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఒకసారి అది తగ్గిద్ది. రాకుండా ఉండడం అనేది మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది అనమాట. నార్మల్గా ఎల్పిపిలో మీరు బాగా స్పెషలిస్ట్ అని విన్నాను, నేను కూడా చూసాను, అది చాలా మిరాకిల్స్ ఉన్నాయి. సో ఎక్కడ అది క్యూర్ అవ్వని సబ్జెక్ట్ని మీరు క్యూర్ చేస్తున్నారంటే సో దాన్ని వెనకల ఏంటి, అసలు సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, నేను ఒక 25 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను నేను. నేను ఎక్కువగా ఆటో ఇమ్యూన్ కండిషన్ బాగా చేస్తాను అనమాట. లైక్ ఎక్కడ తగ్గవు ప్రపంచంలో. సంహవ్ నేను ఎట్లాగైనా సరే కొన్ని కండిషన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో 75% వరకు క్యూర్ చేస్తున్నాను, ఒక 25% వరకు మెయింటైన్ చేసేటట్టు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సోయాసిస్ ఉంది, లైక్ అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన బాడీలో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏమి లేదండి, మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ రాంగ్గా మన యొక్క ఓన్ సెల్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అది ఓవర్గా రియాక్షన్ అయ్యో లేకపోతే కన్ఫ్యూజన్గా ఉండటం వల్ల. ఇది ఏంటంటే కొంతమందిలో హెరిడిటీగా ఉంటుంది, కొంతమందిలో ఏంటంటే ఇంజెక్షన్స్ లైక్ ఇమ్యునైజేషన్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, సంథింగ్ మనం ఏదన్నా చేసినప్పుడు కానీ, లైక్ ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి మెటల్ పెడతారు కదా, అలాంటప్పుడు మన బాడీలో ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ అయ్యి మన యొక్క సెల్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎల్పిపి గురించి అడిగారు. ఈ ఎల్పిపి అనేది ఎక్కడ తగ్గదు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఎక్కడా తగ్గదు. ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇండిగో అనేది ఒక మెయిన్ కారణం. ఓకే, అలాగే సమ్ వైటమిన్ సీరమ్స్, కొన్ని పర్ఫ్యూమ్స్ వల్ల కూడా వస్తుంది. అది ఏదైనా స్ట్రాంగ్ కెమికల్ అనేది మన ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ పడి మనం ఎండకి వెళ్ళామనుకోండి, అది కొంచెం రియాక్షన్ అయ్యి చిన్న పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట, చిన్న స్పాట్స్ లాగా. ఆ తర్వాత ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇది ఎక్కడా తగ్గదు ప్రపంచంలో. నా తొలిసి అయితే నేను ఒక్కడే దీన్ని తగ్గిస్తున్నాను అనుకుంటా, బై గాడ్ గ్రేస్. నేను ఎందుకంటే చాలా మందిని చూస్తాను నా దగ్గరికి వచ్చే వాళ్ళని, క్లయింట్స్ని. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సిస్టమ్స్, హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి, లేజర్స్, కెమికల్ పిల్స్ అన్నీ ట్రై చేశారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా. ఎక్కడ క్యూర్ అవ్వట్లేదు. నా దగ్గర అయితే 100% క్యూర్ అవుతుందండి. ఎందుకంటే నేను అంత రీసెర్చ్ చేశాను ఆటో ఇమ్యూనిటీ వాటి మీద. ఎక్కువగా అటు డైట్లు కానీ వాటి యొక్క కొన్ని తినకూడని పదార్థాలు ఉంటాయి అనమాట మన ఆటో ఇమ్యూన్ సిస్టంలో. ఆ డైట్ మెయింటైన్ చేసుకుంటూ మెడికేషన్ వాడుతూ ఉంటే కంపల్సరీగా క్యూర్ అవుతుందండి ఎల్పిపి అనేది. నార్మల్గా సోయాసిస్ కూడా చాలా మంది 10,000 మందికి మీరు క్యూర్ చేశారని విన్నాను. సో ఎలా పాసిబుల్ 10,000 మెంబర్స్ క్యూర్ అయ్యి? అంటే డ్రాబ్యాక్ ఏం లేదా? అంటే వస్తుండదండి సోరియాసిస్. జనరల్గా ఏమైందంటే సోరియాసిస్ చాలా మందికి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. చాలా మందికి డాండ్రఫ్ లాగా ఫ్లేకీగా హ్యాండ్స్ మీద కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ మందికి ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, అందువల్ల చాలా మంది వస్తారు నా దగ్గరికి, మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చారనమాట. ఇది ఒక 3 to 6 months సోరియాసిస్ తగ్గిపోయిందండి. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. మన లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయామనుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్గా పోయిద్దని అయితే మనం చెప్పలేము. తగ్గడమే తగ్గిపోయింది, ఒక 3 to 6 monthsలో తగ్గిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ రాను కూడా రాదు. లేదంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే సంవత్సరానికైనా రావచ్చు, 2 yearsకి రావచ్చు, 5 years రావచ్చు, 10 years తర్వాత రావచ్చు. అలా ఉన్నారు నా క్లయింట్స్. ఆల్మోస్ట్ 50% అయితే ఒక 10 years వరకు కూడా రాలేదు మేడం. ఒక 50% వరకు ఏమన్నంటే మధ్యలో 6 months 8 monthsకి వచ్చిందనమాట. కొంతమంది మీరు చూస్తూనే ఉంటారు, చిటికలో తగ్గిస్తానంటారు సోరియాసిస్ని. అదంత చిటికలో ఏం తగ్గదు. ఎందుకంటే సోరియాసిస్ అంటే ఏంటంటే మన యొక్క స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి 27 daysకి ఒకసారి కొత్తవి వస్తుంటాయి అనమాట. మళ్ళీ పాత వెళ్ళిపోతూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాకపోతే దీంట్లో ఏమైందంటే ఎవ్రీ 3-4 daysకి కొత్త స్కిన్ సెల్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఎక్కువ వచ్చే స్కేలీగా అయిపోతూ ఉంటాయి అనమాట. అందువల్ల అదే చిటికలో వేసినట్టేమీ తగ్గిపోదు. ఓకే, చిటికలో వేసినట్టేమీ తగ్గిపోదు, తగ్గడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ 3 to 6 months అన్న పడుతుంది అనమాట. కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సోరియాసిస్లో. నార్మల్గా రింకిల్స్ లాగా అది కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవునండి.
నేను చూసాను చాలా మంది నా ఫ్రెండ్స్లో వాళ్ళు లేడీస్ చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు. దాన్ని ఎలా క్యూర్ చేయొచ్చు, అసలు ఎందుకు వస్తుంది అసలు? చాలా మందిలో కొన్ని కండిషన్లు ఎగ్జిమాలో అలా ఉంటుందండి. అలాగే కొన్ని మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఉంటుందన్నమాట. రింగ్ వార్మ్స్ అంటారు, రౌండ్గా రావడం అలాంటివి ఉంటాయి అన్నమాట. కొంచెం పర్సనల్ హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ లైక్ కొన్ని ఫుడ్స్ కూడా కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్కిన్ కండిషన్స్. ఇన్ని ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి 25 ఇయర్స్ నుంచి మీరు రీసెర్చ్ చేసి ఇప్పుడు దాకా ప్రమోట్ చేయలేదు దీన్ని అంటే దీని వెనకాల ఏంటి అసలు? జనరల్గా అంటే నాకు మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తున్నారండి. జనరల్గా నాకు క్లయింట్స్ అంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తారనమాట. సపోజ్ నేను అంతమంది ఎక్కువ డీటాక్స్ చేసేవాడిని. ఆ డీటాక్స్ చేసేటప్పుడు బండ్ రఘు అని ఉంటారు, రోలర్ రఘు అని, ఆయన వచ్చారు. ఆయన చూసి రెజీనా వచ్చింది. అతను ఒకసారి ఎయిర్పోర్ట్లో చూసిందంట. రెజీనా చూసి ఏంటి రఘు ఇంత గ్లో అయ్యావు, ఎంత సన్నబడ్డావు అని అడిగితే అప్పుడు చెప్పాడంట. నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీ క్లయింట్స్ అందరూ వస్తుంటారు. రెజీనా, రకుల్ప్రీత్ వచ్చింది, మెహరీన్ చేయించుకున్నారు డీటాక్స్, అండ్ బోయపాటి గారు, కృష్ణవంశీ గారు, ఇంకా సురేందర్ రెడ్డి గారు చేయించుకున్నారు, సునీల్, ఇంకా చాలా మంది, దిల్ రాజు గారు కూడా చేయించుకున్నారు నా దగ్గర. వీళ్ళందరూ అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే పర్సనల్ లైఫ్స్లో వాళ్ళు కానీ మనం వాడే ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ వేరే ఉంటుంది. అవునండి, కంప్లీట్లీ. సో దీని వెనకాల ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర యాంకర్స్ చాలా మంది వచ్చేవాళ్ళు వెయిట్ లాస్కి, డీటాక్స్కి. నా దగ్గర తగ్గి కలర్స్లో మేము తగ్గామని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తారు, మేము డబ్బులు ఇవ్వము కదా. అలాగా ఇప్పుడు కాదు, అప్పుడు బాగా ఫేమస్ కలర్స్ అని, వెయిట్ లాస్ కొన్ని సెంటర్స్లో. ఇప్పుడు మా దగ్గర తగ్గేవాళ్ళు, తగ్గేసి అక్కడ ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుని అక్కడ చేసేవాళ్ళు. అది వాళ్ళ బిజినెస్ అండి, మనం ఏం అనలేము దానికి. ఇప్పుడు యాంకర్స్ ఉంటారు చాలా మంది, లైక్ నా దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు. నా దగ్గర చాలా మంది యాంకర్స్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. లక్ష్మీ మంచు గారు తీసుకున్నారు నా దగ్గర, చాలా మంది అండి. అంటే ఇంకా నాకు వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, అంతమంది వచ్చేవాళ్ళు. ఫిల్మ్ అంటే ఒకళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, అలాగనమాట. ఓకే. సో నార్మల్గా శ్రీలీలను కూడా చూసాను ఇక్కడ. అవునండి. ఏంటి వాళ్ళ నాకు శ్రీలీల వాళ్ళ మదర్ నాకు బాగా క్లోజ్ అండి, అక్క అంటుంటా అనమాట. ఆమె కూడా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకు, అలాగా నాకు బాగా వాళ్ళ ఫ్యామిలీతో బాగా, అందువల్ల శ్రీలీల వాళ్ళ మదర్ ఎప్పుడు నా దగ్గరికే వస్తారు ఏమన్నా సరే. నార్మల్గా బయట చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ అయిపోయారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది జనాలకు ఉండాలండి, చెప్తున్నా కదా. ఇప్పుడు మనం ఏం చెప్పలేం, ఇప్పుడు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళు వెళ్తున్నారు, ఈ మధ్య మనం చూసాం ఏదో పర్మనెంట్ మేకప్ అని ఏదో వస్తుంది, ఆ క్లినిక్ హెచ్కే అనేది. అవన్నీ ఏం అవ్వవు, అంటే ఏదో తెల్లగా అయిపోతారని వెళ్తారు అందరూ. అది ఒక వీక్నెస్, ఒక సైకలాజికల్, పీపుల్కి ఏదో ఒక సైకలాజికల్ వీక్నెస్ ఉంటుంది అనమాట. ఒక సెలబ్రిటీ వెళ్ళారు, మనం కూడా వెళ్దాము అక్కడ తగ్గిద్ది అనుకుంటారు. తర్వాత అర్థమైంది వాళ్ళకి అవి ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవండి స్టాండర్డ్గా. అవి ఎప్పటికైనా అంటే రిజల్ట్స్ లేకపోతే ఎప్పటికైనా అది ఫెయిల్యూర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే హాస్పిటల్స్ అయింది ఇప్పుడు. అదేనండి వాళ్ళది, అది మార్కెటింగ్ అండి వాళ్ళది. చెప్తున్నా కదా, ఒక పక్కగా ఒప్పుకోవాలి వాళ్ళని, వాళ్ళ మార్కెటింగ్ అంత ఘోరంగా చేశారా అని. అంటే టాలెంట్ కానీ అది ప్రజలు మోసపోతున్నారంటే అది మన తప్పు, ప్రజలు తప్పు. వాళ్ళకేముంది, ఇప్పుడు నేను ఉంటాను, నేనేదో చెప్పాను తగ్గిస్తాను రండి అంటే వెళ్ళి తగ్గకపోతే అడగాలి, వెళ్ళేసి వాళ్ళని మనం, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన దానికి మనం అడగాలి. ఎవరు కూడా ఏంటంటే ఒకసారి వెళ్ళాం కదా వదిలేస్తూ ఉంటారు. అయితే ఫేక్ వాటికి ఏంటంటే వాటి వల్ల మోసపోవడమే ఉంటుంది ఎక్కువ. అందరు కూడా ఎక్కువగా వెళ్ళకుండా ఉంటే బెటర్ పీపుల్. ఓకే. నార్మల్గా L4 L5 అని చెప్పేసి డిస్క్ ప్రాబ్లం కూడా మీరు క్యూర్ చేస్తున్నారని విన్నాను. సో అంటే దాన్ని అంటే చాలామంది సర్జరీస్ని సజెస్ట్ చేస్తారు, మీరేమో ఆయుర్వేదిక్ని సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఏది బెటర్ అంటే క్యూర్ అవ్వడానికి? జనరల్గా ఏమైందంటే ఎండ్ ఆఫ్ ది డే అలోపతి ఈజ్ ద బెస్ట్ అండి. ఏమి అంటే మన సివియర్ పొజిషన్లో ఉంటుంది, కొంతమందికి సివియర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంటే సివియారిటీకి ఎక్కువ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సర్జరీ చేయించుకోవాల్సింది, ఆ టైంలో వెళ్ళాల్సింది. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మీకైనా చూడండి, ఒకసారి MRI తీసుకుంటే మీకు డిస్క్ బల్జ్ ఉంటుంది, L4 L5 డిస్క్ బల్జ్. అలానే అందరూ వెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు చేయించుకోవాలి, కానీ లేదంటే ఆయుర్వేదిక్ ద్వారా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా కూడా తగ్గిపోయిందండి. చెప్తున్నా కదా, L4 L5 డిస్క్ ప్రాబ్లమ్కి, డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్కి సర్జరీస్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ, జస్ట్ రోజు కొంచెం బ్యాక్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక డాక్టర్ గైడెన్స్లో చేసుకుంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. నార్మల్గా బయట ఆయుర్వేదిక్ వాళ్ళని కనిపెట్టాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది.
ఎవరు ఆయుర్వేదిక్ కాదు, అందరూ ఆయుర్వేదిక్ పేరు చెప్పేదేదో మూటలు కట్టిచ్చేస్తున్నారు. అవునండి. సో వాళ్ళని అంటే ఎవరిని కనుక్కోవాలి, ఎలా కనుక్కోవచ్చు? అదే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అయిపోయారు. లైక్ జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ కూడా డాక్టరే, అతను సలహాలు ఇస్తాడు. జస్ట్ న్యూట్రిషనిస్ట్ సలహాలు ఇస్తూనే ఉంటారు, చెప్తూ ఉంటారు. అవేర్నెస్ పెరిగింది. అలా అని అందరి దగ్గరికి వెళ్ళి వాడకూడదండి. ఎవరైతే ఉన్నారో సర్టిఫైడ్ డాక్టర్ని చూసుకొని వెళ్ళటం మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని చూసే ఇస్తారు మీకు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు పబ్లిసిటీ మీరు ఏదో సోషల్ మీడియాలో చూసి వెళ్ళారు. ఇప్పుడు సపోజ్ నేను ఇదే చెప్పాను కదా, ఒక అతను ఇలాగే యూట్యూబ్లో చూసి ఒక ఆటో ఇమ్యూన్ డైట్ అని చెప్పి వెళ్ళారంటే, ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు చూసాను నేను అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఆటో ఇమ్యూన్ డైట్ అని చెప్పి యూట్యూబ్లో బాగా పబ్లిసిటీ చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎక్కువ వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట. డబ్బులు కూడా 2 పోగొట్టుకుంటారు అనవసరంగా. ఇప్పుడు ఏదైనా అట్రాక్ట్ వెళ్ళామంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మీరు చూస్తుంటారు లేదో అనకూడదు, కానీ వీరమాచినేని గారు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి నాకు చాలామంది వస్తారు సోరియాసిస్కి, ఆయన దగ్గరికి వెళ్ళామంటే అని 50,000 మందులు రాస్తాడంటండి ఆయన. ఆయన ఏం చెప్తాడు, సోషల్ మీడియాలో చూసేది వేరుంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే అందరూ కూడా ఫస్ట్ ఏదో సలహాలు లాగా ఇస్తుంటారు, జస్ట్ అవేర్నెస్ లాగా మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఈ డైట్ తినండి అది అని చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి వాళ్ళు ఏం చెప్తారంటే క్లినిక్స్ పెట్టేస్తున్నారు. వాళ్ళు డాక్టర్స్ కాదు, పాడు కాదు, ఏమీ లేదు. వాళ్ళు పెద్ద పెద్ద గొంతు వేసుకొని అల్లోపతి డాక్టర్లను తిడుతుంటారు. వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఆ అల్లోపతి డాక్టరు, అనవసరంగా స్టంట్లు వేస్తున్నాడు హార్ట్ ప్రాబ్లంకి, వాడికి ఏం అవసరం లేదు అంటాడు. వాడికి ఏం తెలుసు బాడీలో లోపల ఏం జరుగుతుందో, ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియదండి. అలాంటప్పుడు మనం అల్లోపతిని వెళ్ళాల్సిందే. అల్లోపతికి చెప్తున్నా కదా, ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే అల్లోపతికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నాకేమన్నా సీరియస్ అయితే నేను అల్లోపతికి వెళ్తాను, చెప్తున్నా కదా. నేను ఎప్పుడు అల్లోపతిని తిట్టను, మనం ఎప్పుడు తిట్టకూడదు ఎవరిని కూడా. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ కానీ డాక్టరు ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి, అంటే లైక్ సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు, హార్ట్ చూసేవాళ్ళు అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ చేస్తేనే వాళ్ళు చేస్తారు. వాళ్ళని తిడుతుంటారు, వీడు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, స్టంట్లు వేస్తున్నాడు, అలా వేస్తున్నాడు, హార్ట్కి అవసరం లేదని. అతని దగ్గర నా లెటర్కి వస్తారండి చాలామంది క్లయింట్స్. నేను కూడా చూశాను, అతను ప్రిస్క్రిప్షన్స్ చూశాను. అయ్యో రాస్తాడండి, కోకోనట్ ఆయిల్ 2,000 అండ్ లైక్ బయోటిన్ సంథింగ్ సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ 50,000కి రాస్తున్నాడు. కానీ బంగారం అమ్ముతున్నా నాకైతే అర్థం కాలేదు. అంతంత డబ్బులు పెడుతున్నారు. అందువల్ల డైట్లు ఈ టీవీల్లో చూసి వాళ్ళని చూసి నేను చూసాను. వీరమాచినేనికి చాలామంది కామెంట్స్ ఉంటాయి, మేము ఈ డైట్ వాడామండి, చాలా కామెంట్స్ చూశాను. ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది కూడా వాళ్ళ ఒక మాఫియాలా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ ఒక ఫేక్ ఉంటాయి కదా అకౌంట్స్, మెయిల్ అకౌంట్స్ తయారు చేస్తున్నారు. దాని నుంచి అందరు కామెంట్లు వాళ్ళే పెడతారు సంథింగ్, మేము వాడాము బాగుంది, మేము వాడాము బాగుంది అని. ప్రోడక్ట్ విషయానికి వస్తే ఈ మధ్య చాలా దగ్గర చూస్తున్నాం, సోప్స్ గ్లూటోథైన్ సోప్స్ అని చెప్పేసి మేము చాలా ఫేర్గా వచ్చేస్తున్నాము అని చెప్పేసి ఒక డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. చాలామంది అది వాడిన తర్వాత కింద కామెంట్స్లో టూ మచ్ కామెంట్స్, అది పనికి రావట్లేదు, ఒక సోప్ వచ్చేసి 300-400 ఛార్జ్ చేస్తున్నారు. అది నిజంగానే వర్క్ అవుతుంది అంటారా? ఏమంటే ఈ షాంపూలు సోపులు ఏం పనిచేయవు. అవి ఓన్లీ మన స్కిన్ మీద ఉన్న మురికిని తీసేయడానికి అనమాట. వాటిలో ఉండేది నొరగా సర్ఫెక్సెన్స్ అని అంటారనమాట. అవి ఏమి లోపలికి వెళ్ళిపోయి గ్లో రావడం ఏముండదు సోప్స్ వల్ల, ఈ షాంపూస్ వల్ల కానీ. అవన్నీ ఫేక్, అలా ప్రమోట్ చేస్తారు కొంతమంది. అందుకని చెప్తున్నా కదా, ఈ సోషల్ మీడియాలో చూసి అవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయండి. ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నారు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో, వీటిలో మా సోప్ వాడితే తెల్లగా అయిపోతారు అని. అవి ఏం పనిచేయవండి. సోప్స్ అనేవి తెల్లగా అవడానికి ఏమీ కారణం కాదు, అది ఇంటర్నల్గా రావాల్సింది. అంతేగాని మీరు సోప్స్ వాడి తెల్లగా అయిపోవడం అనేది అసలు అవనే పని అనమాట. కొంచెం ప్రోడక్ట్స్ కూడా అదే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు హెచ్కే ఉంది, ఎగ్జాంపుల్ హెచ్కే తీసుకుంటే హెచ్కేలో కూడా హెచ్కే అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ 3,000-4,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక్క ప్రోడక్ట్ పైన. సో అంటే 3,000 లాగా ఛార్జ్ చేస్తున్నారు. అది బాగా వర్క్ అవుతుంది అది ఇదని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో మనకు తెలియదు, మన మ్యానుఫ్యాక్చర్ లేదు. మీరు కూడా ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్. సో అంటే ప్రోడక్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి? అదే చెప్తానండి. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఏంటంటే వీళ్ళు కొన్ని కెమికల్స్ ఎక్కువ కలుపుతారు కొన్నిట్లో. వాటిలో ఇమీడియట్గా మీకు స్కిన్ బ్రైట్ అవ్వచ్చు, ఓకే. తర్వాత కొంతమందిలో నేను చూసాను, నా దగ్గరికి వస్తారు కదా, వైట్నింగ్ క్రీమ్స్ వాడామండి అంటారు. అవి వాడి పిగ్మెంటేషన్ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవి పడకపోవడం వల్ల. మీరు ఈ మధ్య చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, వాటిలో కూడా కొంతమంది ఏదో ఫేస్కి క్రీమ్ వాడాము, వాడంగానే మొహం అంతా ఊపోయింది, డార్క్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే
మనం ప్రోడక్ట్ అందుకనే చూస్ చేసుకున్నప్పుడు కొంచెం మంచిగా చూస్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. ఏదో ఇలా రీల్స్లో వీటిలో చూసి వాటిలో వేస్ట్ అనమాట. ఓకే, నార్మల్గా ప్రోడక్ట్ బాగుంది, మీరు చెప్పేది బాగుంది, అందరూ సాటిస్ఫై అవ్వరు కదా అక్కడ. సో దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నారండి, నా దగ్గర సుమ గారు ఒక 10 ఏళ్ల క్రితం ఆయిల్ కొనుక్కునే వాళ్ళు, హెయిర్ ఆయిల్ ఇప్పుడు కూడా తీసుకుంటారు. అలాగే నా దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం బోయపాటి గారు ట్రీట్మెంట్కి వచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అది మన యొక్క స్టాండర్డ్స్, మన ట్రీట్మెంట్ ఇవన్నీ సక్రమంగా ఉంటేనే వస్తారనమాట ఎవరైనా సరే. ఎప్పుడైతే ఒక బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుతుందండి అంటే రిపీటెడ్ కస్టమర్ ఉన్నప్పుడు, మన ప్రోడక్ట్ని రిపీటెడ్గా వాడుతున్నారంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక అన్నారు లైక్ గ్లూటాథయోన్ అని, ఆ సోప్స్ అని, అవి ఇప్పుడు ఒకసారి వాడతారు ఎవరైనా సరే, చూసి ఏదో తెల్లగా అవ్వాలన్నది ఒక మనిషి యొక్క వీక్నెస్ అనమాట సైకలాజికల్గా. దానివల్ల ఒకసారి వాడతారు, తర్వాత అది పని చేయకపోతే ఇంకా దాని జోలికి వెళ్ళడం ఒక 10 మంది చెప్తారు అది పని చేయలేదని. అలాంటి ప్రోడక్ట్స్ వేస్ట్, ఎక్కువ లాంగ్ టర్మ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నా దగ్గర ఉన్నారు క్లయింట్స్, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు యూఎస్లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ యూఎస్లో నుంచి ఒకళ్ళు వస్తారనమాట. ఇప్పుడు సంథింగ్ ఒకళ్ళు తగ్గింది, వాళ్ళ కిటీ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఇలా బాగుంది ఏంటి అని అడుగుతారు, వాళ్ళే రిఫర్ చేసుకుని వస్తూ ఉంటారు అనమాట నా క్లయింట్స్, అలా వస్తుంటారు అనమాట. మీ సివియర్గా ఒక కేస్ని డీల్ చేశారంటే ఏదని చెప్పొచ్చు? జనరల్గా ఈ మధ్య కాలంలో నేను ఎల్పీపీ ఎక్కువ ట్రీట్ చేస్తున్నానండి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని. దానికి ఎక్కడ కూడా క్యూర్ అనేది లేదనమాట, దర్ ఇస్ నో క్యూర్ అనమాట, అసలు ఎక్కడ క్యూర్ లేదు. దానికి నా దగ్గర క్యూర్ ఉందండి, అది తగ్గుతుంది. దానికి నాకు అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ వస్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి. జస్ట్ నేను ఒక 10 months బ్యాక్ అనమాట ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్. లైక్ అందరిలాగా నా దగ్గర అందరూ అప్రోచ్ అయ్యేది, నాది జెన్యూన్ అనమాట. నా రిజల్ట్స్ అనేది జెన్యూన్ రిజల్ట్స్, మేము ట్రీట్ చేసేది కూడా జెన్యూన్గానే ట్రీట్ చేస్తాము. మేము కమర్షియల్ వేలో చేయను, ఇది కూడా అందరికి అందుబాటులో ఉండేటట్టే చేస్తాం అనమాట. అందువల్ల సో మెనీ పీపుల్ ఆర్ అప్రోచింగ్ అండి, చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి ఇప్పుడు ఎల్పీపీ ట్రీట్మెంట్కి. ఎందుకంటే ఎక్కడ తగ్గదు, అందరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రై చేసి తగ్గక ఉన్నారు. ఇప్పుడు అందరు డాక్టర్స్ పడిపోయారు, ఈ మిగతా ఆయుర్వేదిక్ అంటారా నెక్స్ట్? అలా ఏం లేదండి, దేనికి ఉండే దానికైనా అండి. చెప్తున్నా కదా, ఫేక్ డాక్టర్స్ అని కాదు, జెన్యున్ డాక్టర్స్కి ఎప్పుడూ ఉంటుందండి. చెప్తున్నా కదా, ఏంటంటే ఎక్కడ ఈ సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ వెళ్తుంటారు అనమాట ఇలాంటి వాటికి. కొంచెం స్ట్రాంగ్ పీపుల్ అందరూ కూడా వెళ్ళరు. ఇప్పుడు ఫేక్ డాక్టర్స్ దగ్గరికి అందరూ కూడా వెళ్ళరు, జెన్యున్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు మ్యాక్సిమం పీపుల్. ఈ కొంతమంది వెళ్ళి ఇంకా మోసపోయాం అనుకుంటూ ఉంటారు అంతే. అంతేగాని డాక్టర్స్ అనేది ఎప్పుడు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటూనే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు క్యూర్ చేయని కూడా చాలా క్యూర్ చేశారు, అది నేను కూడా చూస్తున్నా అండర్గా. సో ఇంకా కొన్ని అవేర్నెస్ కూడా మీరు చాలా చెప్పారు, అండ్ ఇవన్నీ వాడొద్దు అది వాడొద్దు అని. సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. యా చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుండాను. అందరికీ బాయ్.